ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. సీతారామ లక్ష్మణులకు ఆస్థానం. తిరుపతిలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం. భక్తుల సందేహాలను నివృత్తి చేసిన టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. కడప జిల్లా ప్రొద్దుటూరులో శ్రీనివాస కళ్యాణం. చిత్తూరులో శివకామ సుందరికి అభిషేకం. జ్ఞానప్రదాయకం శ్రీ గురుదక్షిణామూర్తి దర్శనం. శ్రీకాళహస్తిలో స్వామివారికి మంగళాభిషేకం. సర్వ జగద్రక్షకుడు రామచంద్ర ప్రభు శ్రీ కోదండరామునిగా అనుగ్రహిస్తున్న పరమపావన పుణ్యక్షేత్రం తిరుపతిలోని శ్రీ కోదండరామాలయం. యుగ యుగాల చరిత్రకు అద్భుత పురాణ ప్రాభవానికి తార్కాణంగా పరిడి వెళుతున్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నిర్వహించిన ధ్వజారోహణంతో మంగళకరంగా ప్రారంభమయ్యాయి. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణులను తిరుచిపై, సుదర్శన చక్రతాళ్వార్లను పల్లకీపై కొలువు తీర్చి గరుడధ్వజపటయుక్తంగా ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామివారిని ఆలయంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. ఆపై ధ్వజస్తంభం వద్ద వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ భేరీ పూజ, విశ్వక్సేనారాధన తదితర వైదిక కార్యక్రమాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం ధ్వజస్తంభంలోని గరుడాళ్వార్లకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం పూర్తి చేశారు. ఆపై మేషలగ్నయుక్త సుముహూర్త సమయంలో గరుడ ధ్వజారోహణంతో సకల దేవతలను శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
అనంతరం ఊంజల మండపంలో సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారికి ఘనంగా ఆస్థానం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెదజీయర్ స్వామి, డిప్యూటీ ఈవో నాగరత్న తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో శుక్రవారం డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు, దాతలకు, అర్చకులకు, టీటీడీ సిబ్బందికి, శ్రీవారి సేవకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేశారు. ఏప్రిల్ 9న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని, ఈ సందర్భంగా టీటీడీ ఆస్థాన పండితులు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఇక ఇప్పటికే శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని భక్తులందరూ కొనుగోలు చేసేందుకు వీలుగా టీటీడీ అందుబాటులో ఉంచిందని వివరించారు. అలాగే ఉగాది తెలుగు క్యాలెండర్ను తొలిసారిగా ముద్రించి భక్తులకు అందిస్తున్నామన్నారు. భక్తులందరికీ నమస్కారం. ఏప్రిల్ 9వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా టీటీడీ ఆస్థాన పండితులు ఆస్థానం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఇందులో దేశకాల ఋతు పరిస్థితులను, నక్షత్ర, రాశి, వారఫలాలను పండితులు తెలియజేస్తారు. 9వ తేదీ నూతన క్రోధినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని శ్రీవారి భక్తులకు, దాతలకు, అర్చకులకు, టీటీడీ సిబ్బందికి, శ్రీవారి సేవకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అందరి భక్తులకు తెలియజేస్తున్నాం. శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని భక్తులందరూ కొనుగోలు చేసేందుకు వీలుగా ఇప్పటికే తిరుమల, తిరుపతిలోని టీటీడీ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉంచడం జరిగింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, బెంగళూరులోని టీటీడీ సమాచార కేంద్రాల్లోనూ పంచాంగం అందుబాటులో ఉంది. అదేవిధంగా ఉగాది తెలుగు క్యాలెండర్ను మొట్టమొదటిసారిగా ముద్రించి భక్తులకు అందుబాటులోకి తెస్తున్నాం. ఈ క్యాలెండర్లు వచ్చే వారం నుండి భక్తులకు అందుబాటులో ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిసారి ఇంగ్లీష్ క్యాలెండర్ను మాత్రమే ముద్రించేది, అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు మాత్రమే ముద్రించేది. ఇప్పుడు ఉగాది నుంచి మళ్ళా వచ్చే ఉగాది వరకు తెలుగు క్యాలెండర్ను ముద్రించడం జరుగుతుంది. ఏప్రిల్ 5న తిరుమలలో అన్నమయ్య 521వ వర్ధంతి ఉత్సవాలను ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. అలాగే టీటీడీకి అనుబంధంగా ఉన్న పురాతన పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు జరుగుతాయని, ఏప్రిల్ 22వ తేదీ శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో ధర్మారెడ్డి వివరించారు. శ్రీ తాళపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి మహోత్సవం ఏప్రిల్ 5వ తేదీన, అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనం తిరుమలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు తిరుమలలోని వసంత మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలను వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 8 నుంచి 10 వరకు స్వామి అమ్మవార్ల సమేతంగా స్వర్ణరథంపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. ఏప్రిల్ 22వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు తిరుపతిలోని కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 12 నుంచి 20వ తేదీ వరకు వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు, ఏప్రిల్ 17 నుంచి 20వ తేదీ వరకు చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మార్చి 16వ తేదీన జనరల్ ఎలక్షన్లకు అనౌన్స్ చేసిన సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రారంభమైనటువంటి సందర్భంలో ఆ రోజు నుంచి పొలిటికల్ డిగ్నిటరీస్ రెఫరెన్సెస్ దర్శనాలకు అన్నిటి కూడా నిలుపుదల చేయడం జరిగింది. బోర్డు నిర్ణయం ప్రకారం యథావిధిగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఏ రకంగా దర్శనం ఏర్పాట్లు
చేస్తారో ప్రీవియస్గా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పొలిటికల్ డిగ్నిటరీస్ కానీ ఎవరికైనా కానీ రెఫరెన్సెస్ తీసుకోవడం లేదు. ఓన్లీ ప్రోటోకాల్ పరిధిలో వచ్చేటువంటి డిగ్నిటరీస్, ఆఫీసర్స్, వారి కోర్ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే వారికి మాత్రమే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోటోకాల్ ఈ రెఫరెన్సెస్ను రద్దు చేయడం వల్ల ఈ సమయం అంతా కూడా సామాన్య భక్తులకు కేటాయించడం జరిగింది. ఎస్పెషల్లీ సమ్మర్ కారణంగా ఈ సామాన్య భక్తులకు ఎక్కువ సమయం లభించడం వల్ల దర్శనం చాలా చక్కగా జరుగుతూ ఉంది అని చెప్పి భక్తులకు తెలియజేసుకుంటున్నా. వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా చేస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాం. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారము, వైద్య సౌకర్యాలను క్రమం తప్పకుండా అందిస్తూ ఉన్నాం. ఆలయ మాడా వీధుల్లో భక్తులకు ఎండవేడి నుంచి ఉపశమనం కల్పించేందుకు చల్వ పందిర్లు, చల్వ సున్నం వేశాం. నారాయణగిరి ఉద్యానవనంలో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల రద్దీ నేపథ్యంలో వారికి సేవలు అందించేందుకు దాదాపు 2500 మందికి పైగా శ్రీవారి సేవకులు, స్కౌట్స్ మరియు గైడ్స్ సేవలను వినియోగిస్తూ ఉన్నాం. తిరుమల శేషాచల అడవి ప్రాంతంలో అగ్ని ప్రమాదాల నివారణకు టీటీడీ అటవీ విభాగం, రాష్ట్ర ప్రభుత్వ అగ్నిమాపక సిబ్బందితో పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వేసవి దృష్ట్యా తిరుమలలో నీటిని వృధా చేయకుండా భక్తులు పొదుపుగా వాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తాళపత్ర గ్రంథాలు డిజిటైజ్ చేయడానికి 2 ప్రదేశాలలో వ్యవస్థను ఏర్పాటు చేశాం. వేదిక్ యూనివర్సిటీలో మరియు సనాతన జీవన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక చోట, ఈ 2 చోట్ల తాళపత్ర గ్రంథాలను డిజిటైజేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డివై చంద్రచూడ్ గారు మార్చి 27వ తేదీన ఎస్వి వేద విశ్వవిద్యాలయాన్ని, సనాతన జీవన్ ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి ప్రదేశాలను, ఈ 2 ప్రదేశాలను ఆయన సందర్శించారు. అత్యంత పురాతనమైన తాళపత్ర గ్రంథాలను ఇక్కడ డిజిటలైజ్ చేసి భద్రపరుస్తున్న విధానాన్ని ఆయన అభినందించారు. భావితరాలకు సనాతన భారతీయ విజ్ఞానాన్ని అందించేందుకు తాళపత్రాలలోని విజ్ఞానాన్ని ప్రచురించడానికి టీటీడీ చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం భక్తులు టెలిఫోన్ ద్వారా అందించిన సలహాలు, సూచనలను సావధానంగా ఆలకించిన ఈవో ఏవి ధర్మారెడ్డి వారి సందేహాలను నివృత్తి చేశారు. ముఖ్యంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యక్రమాలు ఎంతో బాగున్నాయని ప్రశంసించారు. నమస్కారం అమ్మ అన్నపూర్ణ గారు. నమస్తే సార్. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ అమ్మ. సార్ ఎస్బీసీ గారికి 2 రిక్వెస్ట్లు అండి మావి. అది 9-10 చాగంటి వారిను సామాన్య వారు ప్రవర్తించేవారు కదా, అది మార్చేసరికి కొంచెం ఆధ్యాత్మిక విషయాలు 10ంటికి పెట్టి యాజ్ యూజువల్ గా పెట్టండి. 9-10 చాగంటి వారి సామాన్య వారిను, అది 10ంటికి మేము పనంతా చేసుకుని అంతసేపు పెట్టాలంటే అవదంటే కొంచెం చూడండి సార్. 9-10 వాడిద్దరు ప్రవర్తన పెట్టండి సార్. ఎలా ఉన్నాయమ్మా మా ప్రోగ్రామ్స్ ఎస్వీబీసీలో ఎలా ఉన్నాయి? ఆ తర్వాత కింద వేసేప్పుడు కొంచెం పంచాంగం, రోజు సంకల్పం చెప్పిన పంచాంగం అది వెయ్యండి సార్. తిది, వార, నక్షత్రాలు అవన్నీ వేస్తే బాగుంటుందేమో అనండి అంతే. అన్నపూర్ణమ్మ, మీరు చెప్పినంత కూడా నోట్ చేసుకున్నాము. అది ఆ రకంగా ఏర్పాటు చేస్తాము. మా మిగతా ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి ఎస్వీబీసీలో? చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. మా ఇంట్లో అదే పెట్టి ఉంచుకుంటాండి. చాలా సూపర్ అండి. ఎలా ఉండమ్మా, మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళంతా కూడా ఎస్వీబీసీని బాగానే చూస్తున్నారా? మేము మా అందరు నాకు తెలిసిన వాళ్ళందరూ నేనే ప్రాపగండా చేస్తాను, నేనే ప్రచారం చేస్తాను. చూడమని చెప్పి నేనే చెప్తూ ఉంటానండి అందరికీ కూడా. ఏ ప్రోగ్రామ్స్ బాగున్నాయమ్మా? మేము అయోధ్యకాండ చూస్తామండి, అదేంటి అరణ్య పర్వం చూస్తామండి, భాగవతం చూస్తామండి, అన్ని చూస్తామండి మేము. చాలా సంతోషం అమ్మా. కళ్యాణం చూస్తామండి. అసలు లైవ్ ఏదొస్తుంది అదండి. ఇప్పుడు తిరుపతి ఇవాళ ధ్వజారోహణ అయ్యిందండి, అది చూసామండి మేము. అంటే మీరు ఎస్వీబీసీని ఉదయమే ఆన్ చేసేసి నిద్రపోయే వరకు ఆన్లైన్ పెట్టి ఉంటారు అయితే. చాలా బాగున్నాయమ్మా ప్రోగ్రామ్స్ ఎస్వీబీసీలో. ఎస్పెషల్లీ ఈ కరోనా సమయంలో మేము దాన్ని చాలా అభివృద్ధి చేశామమ్మా, ఈ కార్యక్రమాలన్నీ కూడా. మీరు చెప్పిన ప్రకారం ఇంకా దీన్ని మంచిగా చేస్తామమ్మా. ఎస్వీబీసీలో ప్రతి ఒక్కరూ ఎస్వీబీసీని చూడాలా అనేటువంటి ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు మేము ప్రసారం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన ఎస్వి వేదిక్ యూనివర్సిటీ, సాంస్క్రిట్ యూనివర్సిటీ, వేద పాఠశాలలో ఉన్నటువంటి మహా పండితులతో చర్చించి మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాం. మీరు చెప్పినట్టు మన చాగంటి వారి, బ్రహ్మర్షి చాగంటి వారివి, సామవేదం వారివి అన్నీ కూడా మేము ఖచ్చితంగా ప్రసారం చేస్తామమ్మా.
సార్ నమస్కారం సార్. ఓం నమో వెంకటేశయ్య. నమో వెంకటేశ అండి. సార్ ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి మీ టీం మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలపాలి. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చాలా చక్కగా మన ఎస్బీసీ ఛానల్ ద్వారా సమాచారం అందించడం కానీ, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి దర్శనంకి భక్తులకు కానీ సౌకర్యాలు చాలా బాగున్నాయి. చిన్న విన్నపం ఏమిటంటే, మన గత 15 సంవత్సరాల మునుపు మన ఈఓ గారికి లక్కీ డిప్ గురించి రిప్రజెంటేషన్ చేశాం. మీకు ఒక రిప్రజెంటేషన్ ఏంటంటే, మన బ్రేక్ దర్శనానికి సంబంధించి కూడా ఏదైనా ఒక ప్రాసెస్ చేసి ఇటువంటివి ప్రవేశపెడితే భక్తులందరికీ కూడా చక్కటి అవకాశం దొరుకుతుంది సార్. ప్లీజ్. ఓకేనండి వెంకటేశ్వర గారు, నేను మీ సజెషన్ను ఖచ్చితంగా నేను స్వీకరించి దీని గురించి చర్చిస్తామండి. తర్వాత మేము చేస్తున్న సేవలు గుర్తించి మమ్మల్ని అప్రిషియేట్ చేసేందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే తిరుపతిలోనే ఉన్నటువంటి కొంతమంది పని కట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అదే పనిగా విమర్శిస్తూ ఉంటారు. ఈ మధ్య సోషల్ మీడియా, తర్వాత మీడియా ఎక్కువైపోయినాయి కదా. అందువల్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాలు కానీ, తర్వాత ఈ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ ప్రపంచంలో ఏ ఆలయంలో లేదండి. అంత బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ ఉంది. నేను ఉన్నప్పుడు జరిగిందని చెప్తలేను. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 60-70 ఇయర్స్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి పాలక మండలి, తర్వాత ఈఓస్, జేఈఓస్, తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులు అందరూ కలిసి ఈ దేవస్థానాన్ని ఆర్గనైజేషన్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. చాలా బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది ఇక్కడ. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే, తిరుపతిలో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ సొంత అజెండాను ఏమంటాం, ఈ టికెట్లు తీసుకోవడానికి, తర్వాత ఆఫీసర్స్ వాళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేయడానికి చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ. సో వాళ్ళందరికీ కూడా మీరు ఈరోజు మమ్మల్ని అభినందించింది వాళ్ళకు తెలియాలని చెప్పేసి నేను ఈ రకంగా మీకు సమాధానంగా ఇది చెప్పడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈఓ వైవికే షణ్ముఖకుమార్, టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అన్నమయ్య సంకీర్తనాలాపనలతో తిరుపతి నగరం పరవశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్ధంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిర్వహించే అన్నమయ్య వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సప్తగిరి సంకీర్తన గోష్ఠి గానం వీణుల విందుగా సాగింది. కళాకారులు ఎంతో భక్తిభావంతో ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు తిరునగిరి వాసులను అలరించాయి. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిరంలో సాహిత్య సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్వి కుమార్ అన్నమయ్య యోగా సంకీర్తనలు అనే అంశంపై ప్రసంగించారు. యోగము అనేటువంటిది మనము ఈ రోజుల్లో చాలా వింటున్నాం. మన తెలుగులో, భారతదేశంలో కంటే కూడా బయట పాశ్చాత్య దేశాల్లో చాలా ప్రాచుర్యం పొందడమే కాకుండా చాలా యోగా ఇన్స్టిట్యూట్లు వచ్చి, రకరకాల పేర్లు వచ్చి, వాళ్ళు ఎవరి పేరుతో వాళ్ళు ఒక యోగా ఆలయాలని, స్టూడియోలని మొదలు పెడుతున్నారు. ఆఖరికి ఈ పవర్ యోగా అని చెప్పి ట్రెడ్మిల్ మీదుగా యోగాసనాలు వేసేటువంటి సంప్రదాయం కూడా వెర్రితలలు వేస్తుంది. అయితే అసలు ఈ యోగ సంప్రదాయం ఎక్కడ మొదలైంది అని అంటే వేదంతో పాటు మొదలైంది. అసలు అంటే ఆసనాలు ఒకటేనా యోగము అని అంటే కానే కాదు. మన వాళ్ళు ఏదైనా ఒక శాస్త్రం చెప్పారంటే దానికి 2 కారణాలు చెప్తారు. ఒకటి మానవుల దుఃఖాన్ని పోగొట్టడం, ఆనంద ప్రాప్తి. ఆ రెండింటిని కారణాలుగా చెప్తారు. ఆ రెండిటికి కారణాలు చెప్తున్నప్పుడు వైద్యులు మేము ఎలాగైతే ముందు డయాగ్నోసిస్ చేసి తర్వాత ట్రీట్మెంట్ ఇస్తామో, అలాగే ఈ దుఃఖానికి కారణాలని వేదవాంగ్మయము 3 కింద విడతీశారు. ఒకటి ఏంటంటే మలము అంటారు. మలము అంటే మనసుకు సంబంధించిన ఈ కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అవన్నీ అలాంటివన్నమాట. రెండవ దోషాన్ని విక్షేప దోషము అంటారు. విక్షేపం అంటే చెదిరిపోవడం అన్నమాట. అంటే మన మనస్సు ఏ సమయంలో చూసినా కూడా వందల వేల విషయాల మీద అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది.
దానివల్ల అదొక ముఖ్యమైన కారణం దుఃఖానికి. మూడవ కారణము ఆవరణ దోషము అంటారు. ఆవరణ దోషము అని అంటే మన నిజస్థితి ఏంటి అని మనం తెలుసుకోకుండా మనది కానిదైనటువంటి స్థితిని అనుభవిస్తూ దానితోటి మనము బాధలు పొందటం జరుగుతూ ఉంటుంది. మనలోనే ఉన్నటువంటి ఆ ఆనంద ఘన స్వభావాన్ని మనం తెలుసుకోకుండా ఆ పైన ఉన్న వీటిని చూసి దుఃఖపడుతూ ఉంటాం. ఇలా డయాగ్నోసిస్ చేసిన తర్వాత వాళ్ళు దానికి ట్రీట్మెంట్ కూడా ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఏమిటి ఆ ట్రీట్మెంట్ అంటే, మొదటిదైనటువంటి మల దోషాన్ని తగ్గించడం కోసమని కర్మయోగాన్ని ప్రతిపాదించారు. అంటే చేసేటువంటి ప్రతి పని కూడా ఎందుకు బంధకారకమవుతుంది అని చూసి, అంటే నేనే చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భావన వల్ల కానీ, నేనే అనుభవిస్తున్నాను అనేటువంటి భోక్తృత్వ భావన వల్ల కానీ అది ఆ బంధనం వస్తుంది. ఆ బంధనాన్ని నుంచి కావాలి అని అంటే నిష్కామ కర్మ చేయాలి అంటూ కర్మయోగాన్ని ప్రస్తావించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ రతనాల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి వేదికపై ఆసీనులను చేశారు. వైదిక పూజలతో షోడశోపచార క్రతువులను పూర్తి చేసిన అర్చకులు అనంతరం భక్తుల గోవిందనామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని మంగళకరంగా నిర్వహించారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదెనేము, పాడెదమిదెనేము, పాడెదమిదెనేము. చిత్తూరులోని శివకామసుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన మాస పూజలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ శివకామసుందరి అమ్మవారికి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై సంకల్పపూర్వకంగా పలు రకాల ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకాలు పూర్తి చేసి అలంకరణ ఆరాధనలు నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అపలాయగుంటలో కొలువైన భక్తవత్సలుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు. తిరుమల శ్రీవారితో ప్రత్యక్ష అనుబంధం ఉన్న ఈ ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఊరేగింపులు ఆగముక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం వైఖానస ఆగముక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి వేంచేపు చేసిన అర్చక స్వాములు వైదిక పూజలతో సేవించి హోమాది క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు మేళతాళాల నడుమ స్వామి అమ్మవార్లకు రమణీయంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు,
పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. భోలాశంకరుడు భక్తప్రియుడు పరమేశ్వరుని జ్ఞానస్వరూపమే శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారు. మేధా సమేతంగా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన భక్తకోటికి సర్వదా మంగళకరం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి మాస పూజల్లో భాగంగా అభిషేకాది ఆరాధనలు ఘనంగా నిర్వహించారు. అర్చకులు స్వామివారి సన్నిధిలో గణపతి ఆరాధనతో సంకల్ప పూజలను పూర్తి చేసి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం మంగళకారకుడు శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని పసుపు వర్ణ వస్త్రంతో అలంకరించి శనగల మాలను ధరింపచేసి బంగారు మకర తోరణయుక్తంగా సంపంగమాలల సుగంధాల నడుమ కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు, మహామంగళ నీరాజనాలు సమర్పించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్ వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర. పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో ధ్వజారోహణం ఆగముక్తంగా జరిగింది. అర్చకులు ముందుగా గరుడ ధ్వజపానికి పూజలు చేశారు. అనంతరం ధ్వజస్తంభానికి అభిషేకాది ఆరాధనలు పూర్తి చేశారు. ఆపై సుముహూర్త సమయంలో వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించి సకల దేవతలను శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. రంగారెడ్డి జిల్లా సంతోష్ నగర్లోని గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 35వ వార్షిక పవిత్రోత్సవాలు ఆగముక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సకలాభరణ భూషితంగా కళ్యాణపీఠంపై ఆసీనులను చేసిన అర్చక స్వాములు వేదోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 62,549 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,816 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,33 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.